అమ్మా పద్మావతి, ఏమైందమ్మా? ఎవరు అమ్మా అని అరిచారు? గురువుగారు, ఈ పద్మావతి నన్ను కొట్టింది. ఏమిటే, నువ్వేమన్నా రెబల్ స్టార్ అనుకుంటున్నావా అందరినీ కొట్టడానికి? ఇందాక నేను వేసిన బొమ్మ మీద పిండి పోసావు, ఇప్పుడు దామిని చెంప పగలగొట్టావు. పద్మావతి, ఎందుకు కొట్టావే? నీకేమన్నా పిచ్చా? అది తిక్క తిక్క పనులు చేస్తుంటే తిక్క దానిలా నేను చూస్తూ ఊరుకుంటానా? అందుకే ఒక్కటిచ్చాను. పద్మావతి, దామిని ఏం చేసింది? నేను పులిహోర డబ్బాని ఇక్కడ పెట్టి లోపలికి వెళ్లి వచ్చేలోపు ఇందులో మన్ను పోసింది. తినే పదార్థంలో మన్ను పోయడం ఏంటి? ఇదేం పిచ్చి పని? తిండి పుట్టకుండా చేస్తాడా దేవుడు? తను కలపడం నువ్వు చూసావా? చూడకపోవడం ఏంటి? అయినా సాక్ష్యం ఉందిగా. సాక్ష్యముందా? ఏమిటి ఆ సాక్ష్యం? ఏంటా? ఈ మట్టి అంటిన చేతులు. అడగండి, దీని చేతికి మట్టి ఎందుకుందో అడగండి. ఏంటి దామిని, ఆ మట్టేంటి? ఎలాగైనా దామిని ఒకసారి కాపాడరా, లేకపోతే బుక్ అయిపోతుంది. ప్లీజ్. నాన్నగారు, పద్మావతి పొరపాటు పడింది. దామిని చేతికి మట్టి చూసి తనే డబ్బాలో మట్టి వేసింది అనుకుంది. దామిని ఆ డబ్బా మీద కాకి వాలబోతూ ఉంటే దాన్ని వెళ్ళగొట్టడానికి రాయి కోసం చేయి మట్టిలో పెట్టింది. రాయి విసిరింది, చేతులు దులుపకుండా పోయింది. క్యారేజీ మీద మూత ముద్దామని మూత మూస్తూ ఉంటే ఈలోపు పద్మావతి వచ్చి కొట్టింది. అలాగా? ఏమ్మా దామిని, ముందే చెప్పొచ్చుగా. చెప్పే ఛాన్స్ ఎక్కడుంది? వచ్చింది, కొట్టింది, అంతా వచ్చారు, ఇంకా చర్చ. ఇప్పుడే చెప్పే అవకాశం వచ్చింది. అలాగా? అయ్యో, పొరపాటు పడ్డానే. సారీ దామిని. సారీ అంటే సరిపోతుందా? సరిపోక దెబ్బకు దెబ్బే అంటావా? ఇందాక నువ్వు పద్మావతిని కొట్టి చెప్పింది సారీయే కదా? నేను చెప్పేశాను కదా మావి గారు. అందుకే కదమ్మా వదిలేయమని చెప్తున్నాను.
ఇంకా చూస్తారే? పదండి. పదవే. ఏంట్రా, నీకేమైనా బొట్టు పెట్టి చెప్పాలా? పద లోపలికి. హలో, ఏంటి? ఎలా ఉంది? షాక్ ట్రీట్మెంట్. షాక్ ట్రీట్మెంట్ ఏంటి? చెళ్ళుమనిపించిన చెంప దెబ్బ. దెబ్బకి దెబ్బ లెక్క చెల్లు చేశాను కదూ. ఏం మాట్లాడుతున్నావు? దెబ్బకు దెబ్బేంటి? ఏంటమ్మడు, దెబ్బకి మతి తప్పిందా? జ్ఞాపక శక్తి లోపించిందా? నేను ఏ తప్పు చేయకుండానే నన్ను మా బావ చేత కొట్టించావు. దాన్ని లెవెల్ చేయడానికి ఏ తప్పు చేయని నీ గూబా గుయ్యమనిపించా. తప్పు చేయకపోతే నేను నిన్ను కొట్టించేదాన్ని కాదు, నేను దెబ్బ తినేదాన్ని కాదు. నీ క్యారేజీలో మట్టి కొట్టాను కాబట్టే దెబ్బ తిన్నాను, తల వంచాను. అక్కడే అమ్మడు, నువ్వు లాజిక్ మిస్ అయింది, నేను సక్సెస్ అయింది. నువ్వు నిజంగా పులిహార డబ్బాలో మన్నే వేసుంటే నా చెంప దెబ్బ ఒక్కటే కాదు, అందరి చేత తలో తన్ను తన్నించేదాన్ని. నువ్వు మన్ను తెచ్చేలోపే నేను డబ్బా మార్చేశానమ్మడు. అక్కడ ఖాళీ డబ్బా పెట్టాను. తినే పులిహోరలో మన్ను కలుపుతున్నావా? ఇది తీసుకెళ్లిన చోట నన్ను తిట్టించాలనా? చెప్తాను సంగతి. అది జరిగింది. ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు తలచిందొకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. అందుకే నేను క్యారేజీ మూత కూడా తీయలేదు. పిచ్చి గోవిందు ఏదో నిన్ను కాపాడాలని తొక్క మీద కాలేశాడు. తను తప్పున పడ్డాడు, నువ్వు దెబ్బలు పడ్డావు. అర్థమైందిగా? ఈ పద్మావతితో పరాచకాలు చేస్తే పళ్ళు రాలగొడుతుందని. తిన్నగా ఉంటే సంగీతమైనా వస్తుంది, ఎక్స్ట్రాలు చేస్తే నోరు బోసిపోతుంది, స్వరాలు తుస్సుమంటాయి, దవడలు ఆడించుకుంటూ బతకాల్సొస్తుంది. పద్మావతి అంటేనే ఫైర్ అని తెలుసుకో. దూరంగా ఉంటేనే సేఫ్, లేకపోతే షేప్స్ అవుట్ అవుతాయి. నువ్వు గుళ్ళో గంటలు కొడితే నేను ధ్వజస్తంభం గంట కొడతా. పిచ్చి వేషాలు ఇలాగే వేశావనుకో, ఈసారి నేను కొట్టను, మా బ్రహ్మి చేత జాడించి తన్నిస్తాను. ఒక్కసారి మా బమ్మి తన్నితే ఎలా ఉంటుందో తెలుసా? కనబడకుండా పోతాం. అర్థమైందా? జాగ్రత్త.
ఆగు. ఏంటది? పులిహోర తీసుకొచ్చానండి. రాయబారమా సందేశమా? అసలు మీకు అలాంటి సందేహం ఎందుకు కలిగింది? రాయబారాలు చేరవేయటానికి శత్రుత్వాలేవీ లేవు. సందేహాలు పంపటానికి అవసరాలు లేవు. మా అమ్మ పులిహోర బాగా చేస్తుంది, అందుకే తీసుకొచ్చాను. వంటవాళ్లే కదా. ఒక్క పులిహోరలేంటి, దద్దోజనాలు, పొంగళ్ళు బాగానే చేస్తారు. బతికేదే దాని మీద కదా. ఇంతకీ ఈ పులిహోర మోసుకురావాల్సిన అవసరం ఏముంది? అవసరం కోసమేం తేలేదు, ఊరికేనే తెచ్చాను. గురువుగారికి పులిహోర అంటే ఇష్టమని నానమ్మగారు ఒకసారి అనగా విన్నాను, అందుకే తీసుకొచ్చాను. అదే మరి నేను అన్నది. నువ్వేమో శత్రుత్వాలు లేవు, అవసరాలు రావు అని దీర్ఘాలు తీస్తావు. ఇష్టమైనవి తీసుకొచ్చి కష్టాల నుంచి బయటపడేయమనే కదా. ఆపవే వసంత. గోరంతది కొండంతలు చేస్తావేంటి? వాడి మీద అభిమానంతో వాడికిష్టమైన పులిహార పట్టుకొస్తే ఇలా నిలబెట్టి 1,00,000 ప్రశ్నలు వేస్తున్నావే ఏంటి? మళ్ళీ వాదన మొదలుపెట్టావు? ఏమీ లేదురా. పద్మావతి నీకిష్టమని నేనెప్పుడో అన్నానని గుర్తుపెట్టుకుని వాళ్ళ ఇంట్లో పులిహార చేస్తే పట్టుకొచ్చింది. దానికి ఇది రాగానే ఎందుకు తెచ్చావు, ఏం అవసరం, ఏం లాభం, ఏం ఆశించి అని యక్ష ప్రశ్నలేస్తోంది. గురువు కోసం శిష్యురాలు తీసుకొస్తే అన్ని ప్రశ్నలు ఎందుకు? ఆ? పప్పు బెల్లాలు చేతిలో పెట్టి ఉంగరాలు లాగేస్తారేమోనన్న భయంతో అన్నాను. పులిహోర నింపుకొచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు విలువైనవి దోచుకుపోతారని అనుమానంతో అన్నాను. వసంత, వసంత, పద్మావతి అలా దోచుకుని వెళ్లే మనిషి కాదు. ఆ, మీకు మహా తెలుసులేండి. సీసాలో ఉన్నదేదైనా మందే అనుకుంటారు, మనుషుల్నే గుర్తుపట్టలేరు. ఇంకా మనసులు తెలుసా మీకు? చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు వసంత. చూడండి, మీకిదివరకే చెప్పాను, మాది పెట్టే చెయ్యే కాని చాచే చెయ్యి కాదు అని. దొంగ బుద్ధి నాకే ఉంటే గురువుగారి కంకణం తిరిగి వారి చేతికి వచ్చేదే కాదు. ఎవరేంటో తెలియడానికి అదొక్కటి చాలు. పద్మావతి, నువ్వు దీని మాటలేం పట్టించుకోకమ్మా. వెళ్ళి వడ్డించు. వెళ్ళు వెళ్ళు. ఓనర్ గారు చెప్పారుగా. ఓనర్ గారేంటి? కాదా? ఇప్పుడు ఈ వాదనలు అవసరమా? వాదన లేకపోతే తోచదా నీకు? అయినా ప్రతిదానికి ఎందుకే చర్చ? పని లేక? పని లేకపోతే వచ్చి మాతో కూర్చుని పులిహార తిను. పద్మావతి, నువ్వు వడ్డించమ్మా.
ఇది పులిహోర పెట్టి వాళ్ళని మభ్యపెడుతుంది. వాళ్ళ దగ్గరికి రానివ్వకూడదు దీన్ని. మీరు కూర్చోండి, మీకు వడ్డిస్తాను. నాకేం అక్కర్లేదు మీ పులిహోర. బాగుంటుందండి, మా అమ్మ చేత్తో చేసింది. చాలా బాగుంటుంది, కావాలంటే రుచి చూడండి. అవసరం లేదని చెప్తున్నానా? గురువుగారు మీరు తినండి. అమ్మా మీరు తినండి. గురువుగారు ఎలా ఉంది? అమ్మవారి ప్రసాదంలాగా కమ్మగా ఉందమ్మా. బాగుంది పద్మావతి. ఇలాంటి పులిహార తిని చాలా రోజులైంది. కృష్ణ, ఈ పులిహార తింటుంటే నీకేమన్నా గుర్తుకొస్తున్నాయా? అవునమ్మా, గుర్తొస్తుంది. అచ్చు నా పెద్ద కొడలు చేసినట్టే ఉంది. అచ్చు నా పెద్ద కొడలు చేసినట్టే ఉంది. ఆపుతారా మీ పులిహోర కథలు?